వసంత కోకిల వనమంతా పిలుపులా వసంత కోకిల జగమంతా గెలుపులా. ఇన్ని రోజులు నీ జీవితాన్ని సంతోషాన్ని పణంగా పెట్టి నువ్వు చేసిన త్యాగం బలిదానం ఇక చాలు. ఈ పోరాటం ఇరకాటం నుండి నువ్వు బయటపడాలంటే సూర్యకి నిజం చెప్పడం ఒక్కటే మార్గం. ఆల్రెడీ అంకుల్ ఆంటీతో మాట్లాడి నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. రేపో ఎల్లుండో అందరం కలిసి సూర్యతో కూర్చొని వాడికి అర్థమయ్యేలా నిజం చెబుదాం. ఏ పరిస్థితుల్లో నువ్వు పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందో వివరిద్దాం. అవసరమైతే ఆకాష్ని కూడా తీసుకొచ్చి మాట్లాడిద్దాం. ఈ నిర్ణయానికి సరే అన్న ఆంటీ అంకుల్ ఇంతకు ముందు జరిగిన ఇన్సిడెంట్ గురించి మీకు చెప్పలేదా? ఏ ఇన్సిడెంటు? నేను ఆకాష్ ఫోన్లో మాట్లాడుకోవడం విని ఎవరితోనో ఇల్లీగల్ కాంటాక్ట్ ఉంది అనుకుని ఏదేదో ఊహించుకుంటూ కళ్ళు తిరిగి పడిపోయారు. ఆయన్ని చెక్ చేసిన డాక్టర్ ఒకటికి 10 సార్లు ఇక మీదట ఎప్పుడు టెన్షన్ పెట్టే మాటలు వినకూడదని, ఒకవేళ మళ్ళీ ఇలాంటిది జరిగితే తన ప్రాణాలకే ప్రమాదం అని అన్నారు. అంటే ఏంటి సంధ్య? ఈ నిజాన్ని ఎప్పటికీ చెప్పవా? ఇలా ఎన్ని రోజులు నటిస్తూ నలిగిపోతూ కన్నీళ్లతో భరిస్తావు? లేదు, ఈ సమస్యకి నాకు తెలిసిన పరిష్కారం ఒక్కటే. ముందు సూర్య మనసులో నా మీద అనుమానాన్ని పోగొట్టాలి. ఆయన మానసిక స్థితి మెరుగుపడిన తర్వాత నిజాన్ని చెప్పాలి. ఇన్ని రోజులు నా కన్నీళ్లు చూసిన ఆ దేవుడు కనీసం ఈ అవకాశాన్నైనా ఇస్తాడు అని ఆశగా చూస్తున్నాను. అప్పటి వరకు ఈ అగ్ని పరీక్షలో నన్ను నేను కాల్చుకుంటూ నా మీద పడిన నిందని అగ్గితో కడిగేస్తాను. అటు ఆకాష్ ఇటు సూర్య ఇద్దరి దృష్టిలో ఏ పాపం చేయని నిర్దోషిగా నేను బయటపడతాను. హలో, నీ అవ్వ తగ్గేదేలే. చెప్పు నానమ్మా. నేను కాదే, నువ్వెప్పుడు శుభవార్త చెప్తున్నావు? ఎర్రచందనంతో ఉయ్యాల చేయమని వడ్రంగికి ఆర్డర్ కూడా ఇచ్చేశాను. అయితే కూర్చొని నువ్వు. నాకు కాదే పిచ్చిదానా, ఇంకొన్ని నెలల్లో పుట్టబోయే బుల్లి బాబ్జీగాడి కోసం. పుల్లి బాబ్జీ కాదు, మీ బాబ్జీగాడు పెద్ద డొల్లలా తయారయ్యాడు. ఏంటి అలా అంటున్నావు? బాబ్జీ ఇదివరకట్లా లేడు నానమ్మా. మా మధ్య ఏదేదో జరిగిపోద్దని నేనేదేదో ఊహించుకొని నిన్న ఆ రోజు పంపించేశాను. కానీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు బాబ్జీ నా గదిలోకే రాలేదు. నేను బాబ్జీ గదిలోకి వెళ్ళలేదు. ఏంటే నువ్వు చెప్పేది? నాకు అస్సలు అర్థం కావడం లేదు. బాబ్జీని చూస్తుంటే నాకే పిచ్చెక్కిపోతుంది. ఇంతకు ముందు నన్ను ముట్టుకుంటే చాలు అని సంబరపడేవాడు కదా. ఇప్పుడు చెయ్యి పట్టుకుని మాట్లాడుతున్నా సరే ఏదో దయ్యాన్ని చూసినట్టు లేచి పారిపోతున్నాడు. నువ్వింకా వాడితో కోపంగానే మాట్లాడుతున్నావా? కోపమా? కనీసం రా అని కూడా అనట్లేదు. పేరు పెట్టి ప్రేమగా పిలుస్తున్నా సరే అంటి ముట్టనట్టు తిరుగుతున్నాడు. ఇంత తేడాగా తయారయ్యాడేంటే? ఏమైందంటావు? అది తెలియకే కదా పిచ్చెక్కిపోతున్నాను. ఇన్ని రోజులు నువ్వు దూరం పెట్టినందుకు ఆ కోపం ఇప్పుడు చూపిస్తున్నాడేమో. అది కోపం కాదు నానమ్మా. కోపం అయితే నాకు తెలుస్తుంది. నీ మనవడి ఎక్స్ప్రెషన్స్, ఫీలింగ్స్ చాలా విచిత్రంగా ఉంటున్నాయి. నీకేమైనా ఫోన్ చేశాడా? లేదే తల్లి. ఈ మధ్య ఫోన్ చేయడం బాగా తగ్గించేశాడు. ఇది వరకు రోజుకి 2 సార్లు చేసేవాడు. ఇప్పుడు నేను చేస్తుంటేనే మాట్లాడుతున్నాడు తప్ప వాడేం ఫోన్ చేయట్లేదు. మీరిద్దరూ
సంసార సాగరంలో మునిగి తేలుతున్నారేమో అందుకే నా మనవడు బిజీ అయిపోయాడేమో అన్న ఆనందంతో నీకు ఫోన్ చేశాను. హా, నువ్వేమో ఇలా అంటుంటే కరెంటు షాక్ కొట్టిన కాకి లెక్క నేను షాక్ అయిపోయాను. నీకు కూడా చెప్పలేదంటే బాబ్జీ మన దగ్గర ఏదో దాస్తున్నాడని అనుమానంగా ఉంది నానమ్మ. వాడి మొహం నాకు తెలిసి వాడు నీ దగ్గరికి రావడానికి భయపడుతూ అయినా ఉండాలి, లేదంటే మొదటిసారి నిన్ను ముట్టుకోబోతున్నందుకు ముహూర్తం కోసం ఎదురు చూస్తూ అయినా ఉండుండాలి. పెళ్ళై 2 ఏళ్ళు అవుతుంది, మాకు ముహూర్తాలెందుకు? ప్రేమగా పిలుస్తుంటే భయం ఎందుకు? పానకంలో పుడకలాగా మీ మధ్య ఈ పుష్ప ఎందుకని నేనక్కడి నుంచి వచ్చేశాను. లేదంటే ఈ పాటికి మీ కాపురం 3 పువ్వులు 6 అగరబత్తులతో వెలుగుతూ ఉండేది. నువ్వు ఇక్కడ లేనందుకు నేను కూడా ఫీల్ అవుతున్నాను నానమ్మ. వద్దొద్దు, నువ్వేం ఫీల్ అవ్వకు. ఇన్ని రోజులు నన్ను బాబ్జీగాడు నమ్ముకున్నాడు, ఇప్పుడు నువ్వు నమ్ముకో. సరే నానమ్మ, నువ్వు తప్ప ఇంకెవరున్నారు మాకు? నువ్వీ మాట అన్నందుకైనా నేనొకసారి బాబ్జీతో మాట్లాడి వాడి సమస్య ఏంటో నేను కనుక్కుంటాను. పొట్టో తిట్టో వాణ్ణి నీ దారిలోకి వచ్చేలా చేస్తాను. ఆ పని చెయ్యు, పుట్టే బిడ్డకి నీ పేరు పెట్టుకుంటాను. తదాస్తు. ఉంటాను నానమ్మ. సరే తల్లి. ఏమైంది బాబ్జీ గాడికి? ఏంటండి అలా ఉన్నారు? ఏమైంది? ఛ! ఎందుకండి చిరాకు? ఏమైందో చెప్పండి. సంధ్య, నువ్వు నాకు హెల్ప్ చేస్తావా? హెల్పా? ఏం చేయాలి? నువ్వు అర్జెంటుగా సూర్య వైఫ్తో మాట్లాడాలి. నేనా? ఎందుకు? సూర్య భార్య తనని మోసం చేస్తోంది. సూర్య మంచితనాన్ని అలసుగా తీసుకుని బరి తెగించి తిరుగుతోంది. ప్రేమగా చూసుకుంటున్నా అది అర్థం చేసుకోలేక భర్తని టార్చర్ పెట్టే భార్యలుంటారు. అర్హతకు మించి కోరికలు కోరి అన్నీ తెచ్చివ్వాలని సతాయించే భార్యలు కూడా ఉంటారు. కానీ ప్రాణంగా చూసుకునే భర్త కళ్ళు గప్పి చాటుమాటు తిరుగుళ్ళు తిరిగి అలాంటి పతివ్రతని ఇప్పటి వరకు నేను చూడలేదు. చిచి, చెప్పడానికి కూడా అసహ్యంగా ఉంది. హెల్త్ ప్రాబ్లం వల్ల భర్త కొన్ని రోజులు సంసార జీవితానికి పనికి రాకుండా పోయినంత మాత్రాన రోడ్డున పడే ఆడదాన్ని ఏమంటారు? ఆ భర్త కట్టిన తాళి మెడలో ఉండగానే నీచాతి నీచంగా ఎఫ్ఐఆర్లు పెట్టుకునే ఆడదాన్ని బజార్దాని కదా అంటారు. అదొక్క మాటే కాదు, పతిత, తిరుగుబోతూ, నమ్మకద్రోహి, వ్యభిచారి. స్టాప్ ఇట్!